పండుమిరపకాయ టమాటా పచ్చడి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది దోశలలోకి, ఉత్తప్పము, పెసరట్టు వీటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. వితౌట్ ఆయిల్ యూజ్ చేసి మీకు కావాలంటే మీరు దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. పండుమిరపకాయలను అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాయంటే అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే బౌల్లో మనం ఒక 1/2 కేజీ పండుమిరపకాయలకైతే ఒక 1/4 కేజీ అంత టమాటా తీసుకోవాలి. టమాటాని కట్ చేసి అదే బౌల్లో వేయించుకోవాలి. కొంచెం ఆయిల్లో అదే బౌల్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, నిమ్మకాయ సైజ్ అంతా. అది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిని వేయించిన పండుమిరపకాయలను అయితే మనం ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే మిక్సర్ జార్లో వేయించిన టమాటాని కూడా మనం పట్టేసుకోవాలి. 2 మిక్స్ చేసేసి పట్టేసుకోవాలి. కొంచెం ఆ వెల్లుల్లి పండుమిరపకాయలు కచ్చపచ్చ అయిన తర్వాత సాల్ట్ వేసేసి పట్టేసుకుంటుంది. ఇక్కడ సాల్ట్ వేసుకొని పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటాని, చింతపండుని కూడా దీంట్లోనే వేసేసుకొని కొంచెం ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలా. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే, లేకపోతే మీరు దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ యూజ్ చేయొద్దు అనుకున్న వాళ్ళు తాలింపు పెట్టుకోకుండా ఈ పచ్చడి చాలా సూపర్ ఉంటుంది. టిఫిన్స్ లైక్ దోశ కానీ, ఉత్తప్ప కానీ, పెసరట్టు కానీ, ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది చట్నీ. మీకు ఇష్టమైతే దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. కానీ తాలింపు పెట్టుకోకుండా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. దీన్ని ఒక 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. 1 వీక్ వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.